హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డాక్టర్ గడ్డం శ్యామల గారు డొక్కా సీతమ్మ గారి నవల గురించి రాసినటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డొక్కా సీతమ్మ నవలను రచించిన వారు ఎం బాలగంగాధరయ్య గారు. చదువుతున్నది కరుణ సిరిమణి. అభిభాషణం అని చెప్పి టైటిల్తోని శ్యామల గారు మనకి చెప్పడం జరిగింది. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ పేరు ఈ మధ్యకాలంలో వినని వారుండరు. అలాంటి దొడ్డ ఇల్లాలి గురించి వారి జీవిత చరిత్రను ఆధారం చేసుకుని కొన్ని కల్పిత సంఘటనలతో మంచి నవలగా రాశారు ఎం బాలగంగాధరయ్య గారు. నిరంతర సాహితీ రచనా స్రవంతి బాలగంగాధరయ్య గారు ఇప్పటి వరకు 47 రచనలు చేసి అర్ధశతానికి దగ్గరలో ఉన్నారు. వీరు న్యాయవాది మరియు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. వృత్తికి ప్రవృత్తికి ఎటువంటి అవినాభావ సంబంధం లేకున్నా చిన్ననాటి నుంచే ఉన్న సాహిత్యాభిలాష క్రమంగా రచయితం చేసింది. కొన్ని వందల కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. ఎన్నో పురస్కారాలు, ప్రశంసా పత్రాలను అందుకున్నారు. అనేక సాహిత్య ప్రక్రియలతో సంబంధం, అవగాహన, ప్రక్రియా నిబంధత కలిగిన వారు. నవల, నాటకం, కథ, వచన కవిత్వం, వ్యంజకాలు, భక్తి శతకాలు, నాటికలు వంటి విభిన్న ప్రక్రియల్లో రచనలు కొనసాగిస్తున్నారు. వీటిల్లో ఆధ్యాత్మికం, సామాజికం, చారిత్రకం, భక్తి, వైద్యం ఇలాంటి విషయ వైవిధ్యంతో సమాజాన్ని, మనుషుల్లో మార్పును పరిశీలిస్తూ నిత్య చైతన్యవంతంగా సమాజాభివృద్ధిని కాంక్షిస్తూ రచనలు సాగిస్తున్నారు. వీరి రచనలను ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న వారిని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఆచార్య కొలకలూరి నాగర్ ఆశీస్సులతో అని రాసుకోవడం. అలాగే సాహితీ కిరణం మాసపత్రిక సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బారావు గారు, గణేష్ దినపత్రిక సంపాదకులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా గారిని స్మరించుకోవడం వీరి వినయశీలతను తెలుపుతుంది. డొక్కా సీతమ్మ నవల 12 భాగాలుగా విభజింపబడింది. ఈ నవలకు ఆధారం ఇది వరలో చెప్పినట్లు ఒక రకంగా ఆమె జీవితమే. ఇది చారిత్రక నవలగా కూడా చెప్పుకోవచ్చు. వాస్తవ సంఘటనకు దృశ్యీకరణ చేస్తూ ఆ సంఘటన పూర్వాపరాలను చర్చిస్తూ విమర్శనాత్మకంగా సాగిన గొప్ప నవల. డొక్కా సీతమ్మ జననం నుండి ఆమె దేహ పరిత్యాగం వరకు నిరంతర అన్నదానశీలిగా ఆమె పడిన తాపత్రయం, అది ఒక వ్రతంగా జీవితాంతం తన ఆశయంగా భావించి నడిపిన విధానం అంతా ఈ నవలలో రమ్యంగా చెప్పబడింది. ఎప్పటికప్పుడు ఇక ముందు ఏమవుతుందో అనే ఉత్సుకతను కలిగించే విధంగా రచనా శైలి ఉంది. క్లిష్ట సమయాల్లో కూడా తన ఆశయాన్ని వదిలిపెట్టక ధైర్యంగా ముందడుగు వేసిన విధానాన్ని వర్ణనలతో దృశ్యీకరణ చేసి చెప్పడం గంగాధరయ్య గారి ప్రత్యేకత. ఈమె చరిత్రను నవలగా వ్రాయాలనే సంకల్పమే గొప్పది. సీతమ్మ గారి చరిత్ర తెలుగువారికి తెలియాల్సిన ఆవశ్యకత తెలుగు వారికే కాదు, దేశ విదేశాల్లోని వారందరికీ ఎంతైనా ఉంది. ఇలా ఆమె జీవితకాలం నుండి చరిత్ర వ్రాసి చివరకు నేడు సీతమ్మ గారికి మనం అందించే నివాళి వరకు గ్రంథస్థం చేయడం, నవలగా రూపొందించడం బాలగంగాధరయ్య గారికి జీవితంలో చేకూరిన మంచి అనుభూతిగా నేను భావిస్తున్నాను. పిఠాపురం రాజావారు సీతమ్మ అన్నదాన వితరణను తెలుసుకోవడానికి దివాన్ను వెంటబెట్టుకుని మారువేషాలలో రావడం, ఆమె గొప్పతనం తెలుసుకుని ఒక గ్రామం వారికి రాసిస్తానని చెప్పినా ఆమె అన్నదాన ఫలితం ఉండదని వినయంగా తిరస్కరించడం, ఈ విషయాలు సంభాషణలు ఎంతో అత్యంత మనోహరంగా కూర్చడంలో బాలగంగాధరయ్య గారి వచనా వైదుష్యం కనబడుతుంది. అలాగే ఒక దళితుడైన వాడు గోదావరిపై కవతల అన్నార్తుడై అలమటిస్తుండగా సీతమ్మ ఆకలి తీర్చడం, ఆ సంఘటనని కరుణరసాత్మకంగా చేయడంలో రచయిత కృతకృత్యులయ్యారు. అప్పటికి మన తెలుగు వాళ్ళకి తెలియని డొక్కా సీతమ్మ తైలవర్ణ చిత్రం లండన్ బ్రిటిష్ సామ్రాజ్యం దర్బార్ హాల్లో ఉంది. 7వ ఎడ్వర్డ్ తన పట్టాభిషేక సమయంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి విషయం విని లండన్ రావడానికి, ఆయన పట్టాభిషేక సమయంలో ఆమె అక్కడ ఉండాలని సకల సదుపాయాలతో రాచ మర్యాదలతో అన్ని ఏర్పాట్లు చేయించారు. ఆమె ఆ రాజాహ్వానాన్ని సైతం సున్నితంగా తిరస్కరిస్తుంది. ఆమె ఛాయాచిత్రాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించుకుని లండన్లో తన సింహాసనానికి ఎదురుగా ఉంచుకుని పట్టాభిషేకం జరిపించుకోవడం
ఆ తైలవర్ణ చిత్రం ఇప్పటికీ లండన్లో ఉండడం తెలుగువారికి మిక్కిలి గర్వకారణం. దురదృష్టవశాత్తు కొన్ని దశాబ్దాల తరువాత దివంగత నేత జిఎంసి బాలయోగి గారు లండన్ వెళ్ళినప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని తనకు తెలియని విషయమని సిగ్గుపడి ఇక్కడ గోదావరి నదీ పాయపైన వంతెన పైన ఆమె పేరు మీదే నిర్మించడం, పాఠ్యపుస్తకాల్లో ఆమె చరిత్రను పాఠంగా చేర్చడం, ఈ సంఘటనలన్నీ వాస్తవ విషయాలైనా చాలామందికి తెలియదు. సీతమ్మ గారి చరిత్రను రాసి ధన్యులయ్యారు బాలగంగాధరయ్య గారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంచలన నిర్ణయం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే ఉచిత మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ అన్నదానం అని నామకరణం చేయడం సముచితంగా ఉందని బాలగంగాధరయ్య గారు అభిప్రాయపడ్డారు. సీతమ్మ పాత్రను తీర్చిదిద్దడంలో రచయిత ఎంతో శ్రద్ధ చూపారు. పెద్దలు చెప్పిన మాటకు ఎదురాడకపోవడం, అదే సమయంలో తన ఆశయమైన అన్నదానానికి విఘాతం కలిగే పరిస్థితిని కల్పిస్తే భర్త జోగన్నతో నైనా సరే కఠినంగా వ్యవహరించడం, నిస్వార్థంగా అన్నదానం చేయడం, ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఆమె శ్రమను, త్యాగాన్ని గుర్తించి ధన సహాయం చేస్తామన్నా వినయంగా తిరస్కరించడం, ఒక ఆశయాన్ని జీవితాంతం కొనసాగించడం కష్టసాధ్యమైనా డొక్కా సీతమ్మ తన ఆశయ సిద్ధి కొరకు అహర్నిశలు కష్టపడింది. ఈ విషయాలు సమగ్రంగా క్రమ పద్ధతిలో తెలియజేస్తూ సీతమ్మ పాత్రను చిత్రీకరించారు బాలగంగాధరయ్య గారు. మన పురాణ పురుషులు దధీచి, శిబి చక్రవర్తి, కర్ణుడు త్యాగాలకు, దానాలకు తీసిపోని నేటి ఆధునిక మహిళ డొక్కా సీతమ్మ. చివరిగా సీతమ్మ వలె ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా నిరంతరమైన తన ఆశయమైన సాహితీ సృజనకు పెద్ద వయసులో కూడా కొనసాగిస్తూ ఆ సృజనకు పుస్తక రూపాన్ని ఇస్తూ ప్రజలకు అందజేస్తున్న ఎం బాలగంగాధరయ్య గారిని అభినందిస్తున్నాను. ఇలాంటి ఎన్నో రచనలను చేయాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ గడ్డం శ్యామల, విశ్రాంత అధ్యాపకురాలు, గజల్ కవయిత్రి. చాలా డీటెయిల్గా చెప్పారండి శ్యామల గారు ఈ నవలలోని విషయాలు, వారు పడిన కష్టాలు. నిజంగా బాలగంగాధరయ్య గారికి ధన్యవాదాలు తెలపాల్సిన సమయం ఇది. ఎందుకంటే డొక్కా సీతమ్మ గారు నివసించినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ విషయ సేకరణ చేసి చక్కగా నవలని అందించినటువంటి బాలగంగాధరయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.